ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే లక్ష్మీపతిత్వానికి సూచిత్వంగా చెప్పబడుతున్నటువంటి నామమైన కారణం చేత ఏ భార్యాభర్తలైతే దూరాభారంగా ఉంటున్నారో వారు తిరిగి సఖ్యతను పొందాలి అనుకున్నప్పుడు ఓం మాధవాయ నమః అనబడేటువంటి ఈ నామాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి 108 శ్లోకాలకు కూడా సంపుటీకరణ చేస్తూ పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ప్రతిరోజు భార్య కానీ భర్త కానీ తిరిగి అచిరకాలంలోనే వీరు ఒక చోట చేరడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. అంటే ఎట్లా ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవన్నాదః అనబడేటువంటిది మొదటి శ్లోకం. ఈ శ్లోకానికి ముందు ఓం మాధవాయ నమః అని చెప్పి విశ్వం విష్ణు అంటూ ఉన్నటువంటి మొదటి శ్లోకం అంతా చదివి ఓం మాధవాయ నమః అక్కడికి ఒక శ్లోకం అయిపోయింది. మళ్ళీ ఓం మాధవాయ నమః రెండవ శ్లోకం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి రెండవ శ్లోకం ఓం మాధవాయ నమః. అలా శ్లోకానికి ముందు ఓం మాధవాయ నమః, శ్లోకం తర్వాత ఓం మాధవాయ నమః. ఇలా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి 108 శ్లోకాలకి కూడా ఓం మాధవాయ నమః అనేటువంటి దాన్ని చేరుస్తూ ముందు వెనకగా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక త్వరగా అచిరకాలంలోనే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవడానికి సుఖజీవనం సాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీన్నే సంపుటీకరణ అంటారు. ముందు వెనక ఉంచేటువంటి విధానానికి సంపుటీకరణ అంటారు. అటువంటి సంపుటీకరణతో కనుక విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటలో ఎంత మాత్రం సందేహం లేదు. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, శ్రీమన్నారాయణ కటాక్షాన్ని పొందుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమः అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువः అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః విష్ణు సహస్రనామానికి ఒక్కొక్క నామాన్ని సంపుటీకరణ చేయటం వలన ఒక్కొక్క విధమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందులో మనందరికీ కూడా నిత్య దైనందిన జీవితంలో బాగా అవసరమయ్యేటువంటిది ఐశ్వర్యం, ధనం. ఈ ధనం కూడా ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. ఉన్న డబ్బు ఖర్చు అవ్వకూడదు, పనులు మాత్రం అయిపోతూ ఉండాలి. అంటే దినదినాభివృద్ధిగా ఉండేటువంటి ఐశ్వర్యం సంపాదన మనకు కావాలి. అలా దినదినాభివృద్ధి కలిగేటువంటి ఐశ్వర్యాన్ని మనకు అందించేటువంటి నామమే ఓం క్రమాయ నమః. ఎవరైతే ప్రతినిత్యం కూడా ఓం క్రమాయ నమః, ఓం క్రమాయ నమః అంటూ 1000 సార్లకి తగ్గకుండా ఈ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఓం క్రమాయ నమః అనబడేటువంటి నామాన్ని జపం చేస్తూ వస్తారో వారికి ఐశ్వర్యం దినదినాభివృద్ధిగా సాగుతూ ఉంటుంది. కొంత ఓపికగా, కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధతో, భక్తితో ఓం క్రమాయ నమః అనబడేటువంటి ఈ నామాన్ని గనక విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి 108 నామాలు కూడా సంపుటీకరణ చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే దినదినాభివృద్ధి కలిగినటువంటి దేదీప్యమానటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి ఖచ్చితమైనటువంటి ఆస్కారం కలుగుతుంది. ఓం క్రమాయ నమః మొదటి శ్లోకం ఓం క్రమాయ నమః, మళ్ళీ ఓం క్రమాయ నమః రెండవ శ్లోకం ఓం క్రమాయ నమః, మళ్ళీ ఓం క్రమాయ నమః మూడవ శ్లోకం ఓం క్రమాయ నమః. ఇలా 108 శ్లోకాలు కూడా ఈ నామాన్ని కనుక సంపుటీకరణ చేసినట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా కనీసం 41 రోజులు ఒక మండల దీక్షగా పెట్టుకుని పారాయణ చేయగలిగినట్లయితే మంచి ఫలితాన్ని మనం చవి చూడొచ్చు. అంతటి అద్భుతమైనటువంటి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష్య కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అధః సంవత్సరో వ్యాళ ప్రత్యయః సర్వదర్శనః అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః